న్యూస్ కి స్వాగతం. మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. టైం, డేట్ కేటీఆర్ ఖరారు చేయాలని ప్రజల మధ్య తేల్చుకుందామని రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. ఒక్కసారిగా అకస్మాత్తుగా వర్షం కురవడంతో మార్కెట్ యార్డ్లో వేరుశెనగ పూర్తిగా తడిసిపోయింది. గద్వాల, జోగులాంబ జిల్లాలో అయితే వర్షపు నీరుకు వేరుశెనగ కొట్టుకుపోయింది. నాగార్జున యూనివర్సిటీలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై పీసీసీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్రంగా మండిపడ్డారు. అసలు వర్మకు సెన్స్ ఉందా అని ప్రశ్నించారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా నెమ్మకూరులో కొద్దిసేపు సందడి చేశారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంతో దొరికిన కొద్దిపాటి విరామంతో స్వగ్రామం వచ్చారు. కారు దిగి బంధువుల ఇంటికి వెళ్తున్న బాలయ్యకు సమీపంలోని మహిళా కళాశాల విద్యార్థినులు ఎదురు వచ్చి స్వాగతం పలుకుతూ జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల లక్ష్యాలు నెరవేరకుండా అడ్డం పడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గురువులు అంటే త్రిమూర్తులతో సమానమని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 13న జరిగిన ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఉపాధ్యాయులు ఓటుకు 5,000 రూపాయలు తీసుకున్నారని అంటుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు సంబంధించి ఎన్నో యూనియన్లు ఉన్నాయని ఉపాధ్యాయులు డబ్బులు తీసుకోలేదని మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో బీఆర్ఎస్ నేతలు హంగామా సృష్టించారు. సభను అడ్డుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. వివాదాస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన మాటలతో మంట పెట్టారు. కాంట్రవర్సీకి కేరఫ్ గా నిలిచారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన వర్మ విద్యార్థులకు అనుచిత సలహాలు ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో గల సరిత కాంప్లెక్స్ లో బ్యాటరీ వెహికల్ షాప్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు సమాచారం మేరకు సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 4 వాహనాలు దగ్ధమయ్యాయి. అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు కట్టించాలని డిమాండ్ చేస్తూ మణుగూరులో ప్రదర్శన ధర్నా జరిగింది. బండారుగూడెంలోని అంబేద్కర్ సెంటర్ నుండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు ఆదివాసీ, దళిత, ఇతర పేద మహిళలతో ఎర్రటి ఎండలో భారీ ప్రదర్శన జరిగింది. సికింద్రాబాద్ లోని స్వప్నలో కాంప్లెక్స్ లో గత రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 6 సజీవ దహనమయ్యారు. వీరందరూ 5వ అంతస్తులో ఉన్న కాల్ సెంటర్ ఉద్యోగులే. వయసు 20 నుంచి 24 ఏళ్లలోపు. ప్రమాదం నుంచి మరో 12 మందిని సురక్షితంగా బయటపడ్డారు. జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో పడ్డ అకాల వర్షానికి అన్నదాతలు విలువిలలాడుతున్నారు. కళ్ళల్లో మిర్చి పంట తడవకుండా కాపాడుకునేందుకు రైతులు అనేక తిప్పలు పడుతున్నారు. మిర్చి, మొక్కజొన్న పంటలకు భారీగా నష్టం చేకూరింది. వర్ష ప్రభావం ఎక్కువైతే నష్టం పెరిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేల కోటాలోని 3 ఎమ్మెల్సీ అభ్యర్థులు చల్లా వెంకటరామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్, కుర్మయ్య గారి నవీన్ కుమార్ నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు అయినట్లు వెల్లడించారు. 3 బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్ధారించిన రిటర్నింగ్ అధికారి వారికి ధృవీకరణ పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో మరో 2 రోజులు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ వర్గాలు తెలిపాయి. గ్రేటర్ పరిధిలో మరో 4 రోజుల పాటు చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే జగన్ పోవాలి, చంద్రబాబు రావాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లారు. కాకినాడ నగరం మెయిన్ రోడ్ పట్టణాల చిట్టి సెంటర్లో కారు బీభత్సం సృష్టించింది. మధ్యమత్తులో కారు నడపడంతో అదుపు తప్పి వాహనాలపైకి, మనుషులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు 10 వాహనాలు ధ్వంసం కాగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న RRR సినిమా గురించి ప్రపంచమంతా చర్చించుకుంటుందని ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర అన్నారు. RRR సినిమా అన్ని హంగులు ఉన్న సినిమా అని ప్రశంసించారు. అటువంటి సినిమాలో నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం భారతీయ చలనచిత్ర రంగానికి గర్వకారణమని పేర్కొన్నారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వర్సిటీ టూర్పై రాజకీయ దుమారం రేగింది. నాగార్జున యూనివర్సిటీలో అకాడమిక్ ఎగ్జిబిషన్ను వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సాంప్రదాయవాదులతో పాటు పలువురు రాజకీయ నేతలు వర్మ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. విశాఖపట్నం గాజువాక ఆగనంపూడి దొంకాడ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో 2 యువకులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.